వారికి ఇవ్వదలిచారు కేసీఆర్ గారు. ఏం జరిగింది అనేది ఆ కేబినెట్ సబ్ కమిటీ ద్వారా ఏం నిర్ణయం తీసుకోవడం జరిగింది, లేదా మంత్రివర్గం ఏం నిర్ణయం తీసుకోవచ్చు, మొత్తం అన్ని వివరాలు కూలంకషంగా వారికి సమర్పించడం జరుగుతుంది. ఇందులో ఎలాంటి అనుమానం అసలు ఎక్కడ పొరపాటు జరగలేదు, ఎక్కడైతే జరిగిందని వారు భావిస్తారు, అవినీతి జరిగిందని వారు భావిస్తారు, దానికి ఎలాంటి ఆస్కారం లేదు. ఏది జరిగినా అందరికి తెలిసే జరిగింది అనే విషయం తేటతెల్లమైంది. ఎందుకంటే రైట్ రామ్మోహన్ గారు, అంటే మీరు చెప్తున్నటువంటి అంశాలు చాలా శుభసూచకమని చెప్పొచ్చు. ఎందుకంటే విచారణలో ఎదుర్కోవడం చాలా ప్రభుత్వాలు పనిచేసే అందులో నాయకులపై చాలా ఆరోపణలు ఎదుర్కొన్నారు, కోర్టులకు వెళ్ళటం, విచారణలు ఎదుర్కోవడం అనేది సహజం. కానీ ఇందులో వెళ్ళకపోవడం అనేది కొంత రాజకీయంగా జరుగుతుంది. వెళ్తానంటే నిజంగా ఒక మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. అండ్ ప్రధానంగా వెళ్ళిన తర్వాత ఎలాంటి ప్రశ్నలు ఎదురవుతాయి? ఎస్ చెప్పండి. ఒక విషయం ఇందులో వెళ్ళకపోవడం అంటే కమిషన్ కూడా తన పరిధి దాటి ప్రవర్తించినప్పుడు రాజకీయంగా నాయకులు కూడా అధినాయకులు కేసీఆర్ గారు కూడా ఆలోచన చేస్తారు. కాబట్టి ఆ విషయంలో గతంలో జరిగిన కమిషన్ హాజరు విచారణ విషయంలో అదే జరిగింది. కాబట్టి కేసీఆర్ గారు మంచి నిర్ణయం తీసుకుని అందరూ భావించారు తర్వాత. ఎందుకంటే సంబంధం లేని విషయాలు మాట్లాడడం, రాజకీయపరమైన అంశాలు మాట్లాడడం, కమిషన్ పరిధిని దాటి మాట్లాడితే ఎవరికైనా ఇబ్బంది అవుతుంది. దాన్ని రాజకీయంగా మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఎదుర్కొంటాం, దానికి ఏం చేయాలో ధీటుగా సమాధానం చెప్తాం, కోర్టుకు పోతామో ఏం పోతామో దాని ప్రకారం చేయదలిచినాం. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా రేపు 11 గంటలకు ఉదయం కేసీఆర్ గారు హాజరవుతున్నారు, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. రైట్, మనకి రాజకీయ విశ్లేషకులు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. నమస్కారం. ఎస్ సార్, కేసీఆర్ గారు వెళ్ళబోతున్నారనేది దాదాపుగా ఖాయమైంది. సో హరీష్ రావు గారు చెప్పారు, ప్రెజెంటేషన్ ఇచ్చాక వెళ్తానని అప్పుడు కూడా క్లారిటీ ఇచ్చారు, వెళ్ళారు, వచ్చారు. ఆయన అక్కడ ఏం జరిగిందో ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పాను, ఇవ్వాల్సినటువంటి డాక్యుమెంట్స్ కూడా కొన్ని సమర్పించినట్లు ఆయన కొన్ని అంశాలు చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ అంశాన్ని అంటే కేసీఆర్ వెళ్ళటం, కమిషన్ ఎదుర్కోబోతుండడం, సో ఇవన్నీ అంశాలు చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ స్టాండ్కు సంబంధించి కానీ కేసీఆర్ స్టాండ్కి సంబంధించి కానీ ఒక ముందడుగు పడుతుంది. సో విచారణ ఎదుర్కోవడం అనేది ఏ విధంగా చూడాల్సిన అంశం అంటారు? రాజశేఖర్ గారు, మీకు అట్లాగే మిత్రులు టీఆర్ఎస్ నాయకుడు రామ్మోహన్ గారికి, అట్లాగే మనకు మామా న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. 2 నిమిషాలు మాట్లాడుకోవాలి. పీసీ ఘోష్ కమిషన్ ఇప్పటికీ